నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుల సంఘ భవనాలకు మంజూరు పత్రాలు అందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. విజయ డైరీ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు. గడ్డివానిపల్లిలో గెల్లు శ్రీనివాస్ కు అపూర్వ ఆదరణ. బాల్కా సుమన్ పై మండిపడ్డ చెన్నూరు బీజేపీ నాయకులు. మధ్యలో వచ్చిన ఈటల టీఆర్ఎస్ ను వదిలిపోయిందని, మనం మొదటి నుంచి ఇందులోనే ఉన్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మాజీ మంత్రి ఈటల టీఆర్ఎస్ లోకి మధ్యలో వచ్చి మధ్యలోనే విడిచిపోయిందని, మనమందరం కూడా మొదటి నుంచి ఇందులోనే ఉండి ముందుకు సాగుతున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పట్టణంలో బుధవారం ఆయన ఎరుకల, కుమ్మరి, టైలర్స్ సంఘాల వాకర్స్ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ప్రొసీడింగ్ అందజేశారు. ఆ సంఘాల నాయకులతో మంత్రి కొప్పుల ఇష్టగోష్టగా మాట్లాడారు. ఈటలతో ఒరిగేదేమీ లేదని, టీఆర్ఎస్ కేసీఆర్ తోటే హుజరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమన్నారు. పేద కులాల వారిలో ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించేందుకు హైదరాబాద్ నగరంలో ఇక్కడ కూడా భవనాలు నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఇక నుంచి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి చెప్పారు. జమ్మికుంటలో ఈ నెల 26న ఐలమ్మ జయంతి సందర్భంగా సభను ఏర్పాటు చేసి భవన నిర్మాణానికి సంబంధించిన పత్రాలను అందజేయనున్నట్లు మంత్రి కొప్పుల తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కోర్కంటి చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు రాజ్ కుమార్, కౌన్సిలర్లు మల్లయ్య, భాస్కర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాలు ఆదుకునేటువంటి ప్రయత్నం ఈ 7 ఏళ్లలో చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈ ఎన్నికల సందర్భంలో కూడా జమ్మికుంట కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, మొత్తం కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పేరుకుపోయిన సమస్యలు ఎన్నో రోజుల నుంచి మీరు తపన పడితే కూడా కానటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి రోడ్లే కావచ్చు, మీ డ్రైనేజ్ కాలువలే కావచ్చు, సంఘ భవనాలే కావచ్చు, చాలామందికి ఇళ్ల స్థలాలు కావచ్చు, సంఘానికి సంబంధించిన స్థలాలు కావచ్చు, రకరకాల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఒక్క మాట చెప్పగానే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి చాలా మందికి వాళ్ళ సంఘ భవనాలకు స్థలం ఉన్నటువంటి వాళ్ళకు నిధులు, మరి కొందరికైతేనేమో స్థలము నిధులు కూడా ఇప్పించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ సంఘ భవనాలు అనేటువంటి మీ ఆత్మగౌరవానికి సంబంధించినవి. మరి ఆత్మగౌరవం కాపాడడంలో కేసీఆర్ గారు ముందంజలో ఉన్నారు. ఒక మీ స్థానికంగానే కాదు, మీకు హైదరాబాద్ నగరంలో కూడా ఒక్కొక్క కులాన్ని ఆ సైజును బట్టి వాళ్ళకు 1 ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాల వరకు కాస్ట్లీ భూమి హైదరాబాద్లో ఇచ్చి వాళ్ళ భవన నిర్మాణం కోసం కూడా డబ్బులు ఇచ్చినటువంటిది ముఖ్యమంత్రి గారు మనకు తెలుసు. స్థానికంగా కూడా మనకు ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేసుకుందామనే ఉద్దేశంతో ఇటు రజకులకు కావచ్చు, మా ఎరుకల సోదరులకు కావచ్చు, కుమ్మరి సోదరులకు కావచ్చు, మరి ఇది ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని మేము కోరేది ఒక్కటే, మంచి ప్రభుత్వాన్ని ఎవరో కాపాడరు, ప్రజలే కాపాడాలి. ప్రజల సహకారంతో మంచి నాయకులు ఎన్నికైతారు, మంచి ప్రభుత్వాలు ఎన్నికైతాయి. లేదు టీఆర్ఎస్ పార్టీలో ఉండమన్నారు, మరి ఎవరంతా అంటారు. కొంతమందికి ఇటువంటి అనుమానాలు ఉన్నాయి, అటువంటి అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు. విజయ డైరీ భవనానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. జమ్మికుంటలో తెలంగాణ రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి సహకార సమాఖ్య విజయ డైరీ పాల శీతలీకరణ కేంద్రం నూతన భవన నిర్మాణం కొరకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఇటీవల ప్రభుత్వం ఎకరం భూమిని దుబ్బమల్లన్న ప్రాంతంలో కేటాయించింది. ఈ స్థలంలో దాదాపు 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే నూతన భవన నిర్మాణానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా
భూమి పూజ జరిపారు. అనంతరం ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రంలో పాడి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాడి రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ జమ్మికుంట BMCUలో పాలు పోసే పాడి రైతులను ఆదుకుంటామని, వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన 4 రూపాయల ప్రోత్సాహం త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. విజయ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని, రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్యామ్, పాడి కౌశిక్ రెడ్డి, విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ సింగ్, స్పెషల్ ఆఫీసర్ సింహారావు, డైరీ చైర్మన్ గుంటి సామ్రాజ్యం, BMCU ఇన్ఛార్జ్ సతీష్, KVK ప్రొఫెసర్ ప్రభాకర్ రైతులు పాల్గొన్నారు. 4 తర్వాత రైతు పరిస్థితుల్లో ఏం మార్పు వచ్చింది? ఇలా ప్రతి రైతు కూడా ఒక్కసారి ఆలోచించాలి. దేశంలో 28 రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా రైతు కోసం పనిచేసిన నిజమైన రైతు బిడ్డ, రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. 2014 కంటే ముందు పాడి పశువులకు నీళ్లు పెడదామంటే కూడా బావి కాడ కరెంట్ ఉండకు, మూగ జీవాలకు నీళ్లు పెట్టాలంటే కూడా దొంగరాత్రి వచ్చే కరెంటు కోసం ఎదురు చూడాలి. 2 హౌజులో లేకపోతే 2 ఆడ మడుగులు కట్టే తప్ప మూగ జీవాలకు నీళ్లు కూడా పెట్టడానికి పరిస్థితి ఉంటుండే. కానీ వాళ్ళు ఏమైపోయింది, ఎప్పుడంటే అప్పుడు స్టార్టర్ ఒత్తితే మోటార్ బోసుడేనే. 24 గంటల కరెంటు మన ఇంటి కాడనే కాదు, బావి కాడ, బోరు కాడ ఉచితంగా ఈ భారతదేశంలో ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకసారి ఆలోచించండి మా రైతులు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 కంటే ముందు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. మోటార్ కాలితే 5,000 ఖర్చు, ట్రాన్స్ఫార్మర్ కాలితే 30,000 ఖర్చు అయ్యేది. ఇలా బాధ ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఎరువుల కోసం పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా బ్యాంకుల చుట్టూ అప్పు కోసం పోతే రూపాయి అప్పు పుట్టకపోతుంటే కానీ ఇలా ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతాను. 18 రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నారు. దాదాపు 5-6 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఏ బీజేపీ ప్రభుత్వం అయినా రైతుకు 10,000 రైతు బంధు ఇచ్చే వాళ్ళు ఉంటారా? రైతుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారా? రైతుకు 5 లక్షల రూపాయల బీమా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? రైతు కోసం పాడి రైతులకు లీటర్కు 4 రూపాయల ఇన్సెంటివ్ ఇచ్చిన గవర్నమెంట్ ఉందా అని నేను అడుగుతాను. భారతదేశంలో పాడిని ప్రోత్సహించాలి, పంటను ప్రోత్సహించాలని ఇటు వ్యవసాయానికి అటు పాల రైతులకు కూడా సాయం చేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎంతో మంది కష్టాన్ని నమ్ముకుంటారు. పాడి రైతు అంటే పాపం ఒక రోజు ఊరికి పోవడానికి ఛాన్స్ ఉంటుంది, 2 రోజులు చుట్టాలింటికి పోదామంటే ఛాన్స్ ఉంటుంది, దావత్కు పోతే మళ్ళీ ఉరికి రావాలి, సాయంత్రం 5 వరకు బర్రెకి గుడ్డు పెట్టాలనే, పిండి పెట్టాలనే, పాలు పెట్టాలనే. ఇంకా పాడి రైతు కష్టాన్ని నమ్ముకుంటాడు. తన జీవితం మొత్తం కూడా మరి పొద్దున్న నుంచి రాత్రి దాకా జమ్మికుంట అనే వ్యవస్థ లాభపడాలి. ఇక్కడ ఉండే పాడి రైతులకు లాభం జరగాలి, ఇక్కడ ఉండే రైతులకు మేలు జరగాలి. దీన్ని మీరు అందరూ కూడా బాగా ఆలోచించి మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు దీవించండి. మేము ఇంకా కష్టపడి పనిచేస్తాం. ఇంకా 2-2.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది రాష్ట్రంలో. మనకి ఏ మేలు చేయాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తుంది. ఇంతకుముందు నేను వస్తుంటే ఏంటంటే మీరు ఆశీర్వదించండి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మీకు మీ స్వంత జాగాలో ఇల్లు కట్టే కార్యక్రమాన్ని నేను బాధ్యత తీసుకొని చేపిస్తానని మనం చేస్తాను. మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు అంతా పాడి పశువులే కదండి. దునపోతు గడ్డేసి బర్రెకి పాలు పెడితే వస్తాయా, రాలుతాయా? పాలు వస్తాయా? పాడి రైతులు చెప్పాలి మరి ఏం చేస్తారు పాడి రైతులు. మరి మీరు పిండి దేనికి పెట్టారు, దేనికి పెట్టారు అంతేనా కదా? పిండి దేనికి, పచ్చిగడ్డి దేనికి పెట్టరు, పిండి దేనికి పెట్టరు. పెడితే ఏమవుతాయి? 1/2 లీటర్ ఎక్కుతుంది అంతేనా? 1/2 లీటరు, 1/2 లీటరు, లీటరు ఎక్కుతుంది. మంచిగా లేదు ఏమైతుంది? ఏం చేస్తారు? దయచేసి ఆలోచించండి. పనిచేసే వాళ్ళని మీరు ఆశీర్వదించండి. ఇంకా మేము కష్టపడి పనిచేస్తాం, మీ సేవలో పనిచేస్తాం. మీరు కూడా న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడండి. పనిచేసే వాళ్ళ దిక్కు న్యాయాన్ని నిలబెట్టండి. ఈ సీసాలు ఇచ్చేటోళ్ళు, పైసలు ఇచ్చేటోళ్ళు, బొట్టు బిల్లలు ఇచ్చేటోళ్ళు, గడియారాలు ఇచ్చేటోళ్ళు, గ్రైండర్లు ఇచ్చేటోళ్ళు, ఇల్లంతకుంట మండలం గడ్డివానిపల్లి
గడ్డివానిపల్లి గ్రామంలో గెల్లు శ్రీనివాస్ కు ప్రజలు బ్రహ్మానందం పట్టారు. ఇల్లంతకుంట మండలం గడ్డివానిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని గెల్లు శ్రీనివాస్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతాయని తెలిపారు. పెత్తందారు ఈటెల రాజేందర్ ఓటమి ఖాయమని అన్నారు. ఈటెల రాజేందర్ రాజీనామా ఎందుకు చేశారో ప్రజలకు చెప్పాలని అన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ గణపతి, సూడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, ఎంపీపీ పావని వెంకటేష్ పాల్గొన్నారు. ఎల్ఐసిలో ఉద్యోగాలు చేద్దాం, బిఎస్ఎన్ఎల్ టెలికాం రంగంలో మన పిల్లల ఉద్యోగాలు చేద్దాం. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నింపే సంస్థలు. హైదరాబాద్లో పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఉన్నాయి. ఇవాళ ఈసీఐఎల్ ఉన్నది, బిహెచ్ఏఎల్ ఉన్నది, ఐడిపిఎల్ ఉన్నది. ఎన్నో దాదాపు 150 గల ప్రభుత్వ రంగ సంస్థల లోపల ఇవాళ ఎక్కడ కూడా ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేస్తలేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం. మరి అలాంటి పార్టీ మనకు అవసరమా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ దేశంలో బ్యాంకులలో 24 జాతీయ బ్యాంకులు ఉంటాయి. మన పిల్లలు కామర్స్ చదివిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు చాలా మంది పోటీ పడుతూ ఉంటారు ఉద్యోగాల కోసం. 24 జాతీయ బ్యాంకులు ఉంటే బీజేపీ రాకముందు 24 జాతీయ బ్యాంకులు ఉండే. ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 12 బ్యాంకులనే చేసింది. 12 బ్యాంకులు విలీనం చేసింది. ఆ 24 బ్యాంకులు ఉంటే ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ 12 బ్యాంకులను రద్దు చేసింది. మిగతా 6 బ్యాంకులను కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇవాళ ఇచ్చడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ వచ్చింది. అంటే ఇంకా మనం మిగిలేదన్నీ 6 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉంటాయి. అంటే ఇంకా ఉద్యోగాలు పోతాయి. అంటే మనకి ఇవాళ బీసీలకు ఇవాళ రిజర్వేషన్లు ఉన్నాయి, మన ఎస్సీలకు ఇవాళ రిజర్వేషన్లు ఉన్నాయి. మొన్ననే ఓసీల అగ్రకులాల్లో ఉన్నాయి, ఉన్నత వర్గాల్లోని రెడ్డిలకు కానీ వెల్మలకు కానీ వైశ్యులకు కూడా పేదవాళ్ళకు ఆ కుటుంబాలకు కూడా రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పెట్టింది. ఒక దిక్కు ఉద్యోగాలు భర్తీ చేయకుండా నువ్వు రిజర్వేషన్లు పెట్టినా మాకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయని చెప్పి ఒకసారి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా అన్నదమ్ములను మా అక్క జిల్లాలందరినీ కోరుతా ఉన్నా. ఉద్యోగాలు భర్తీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని మీరు ఆశీర్వదించండి. ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ అని ఇవాళ బీజేపీ పార్టీని మీరు ఆదరించద్దని ఈ సందర్భంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మన పిల్లల భవిష్యత్తును మీరు ఖరాబ్ చేయకండి. మీరు వేసే ఓటు చాలా విలువైనది. బీజేపీకి ఓటేస్తే మన ఉద్యోగాలు భర్తీ చేయకుండా కూడా మనకు ఓట్లు వేస్తారని చెప్పి మనం మద్దతు ఇచ్చిన వాళ్ళం అవుతాం అనే విషయాన్ని మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎప్పటికైనా తెలంగాణకు శ్రీరామ రక్ష మన కేసీఆర్ గారి పార్టీ, మన టీఆర్ఎస్ పార్టీ, మన కారు గుర్తు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. బండి సంజయ్ పై బాల్కా సుమన్ వ్యాఖ్యలను మంచిర్యాల జిల్లా బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది పాదయాత్ర కాదు, విహారయాత్ర అన్న బాల్కా సుమన్ మాటలను మంచిర్యాల జిల్లా బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బుధవారం జమ్మికుంటలో వారు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి బండి సంజయ్ పాదయాత్రలు చేస్తుంటే తట్టుకోలేక బాల్కా సుమన్ అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తన సొంత నియోజకవర్గం చెన్నూరులో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో వేలాది ఎకరాల నీట మునిగిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. చెన్నూరును వదిలేసి హుజరాబాద్లో జల్సాలు చేస్తున్న బాల్కా సుమన్ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. పూర్తిగా అభివృద్ధి చెందిన హుజరాబాద్లో అభివృద్ధి జరగలేదు అనడం విడ్డూరమన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథరావు, ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, కార్యదర్శి సతీష్ రావు, రజనీకాంత్, సత్యం, ఈశ్వర్, విజయ్ గౌడ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ విప్, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు ఇక్కడ హుజరాబాద్లో ఏదైతే ఉప ఎన్నికలు జరుగుతున్నాయో ఈ ఉప ఎన్నికల సమయాల్లో ఇక్కడికి వచ్చి హుజరాబాద్ ప్రజలకు ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ ప్రజలను అంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు లేవా, ఇక్కడ అభివృద్ధి లేదా అని ప్రజలను పక్కదారి పట్టిస్తుంది, ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తారు. నేను బాల్కా సుమన్ అడిగేది ఏంటంటే, మీరు చెన్నూరులో ఎన్నికల సమయంలో 2018లో
ఏమేమి హామీలు ఇచ్చారు ఎన్నికల సమయంలో. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి చెన్నూరు నియోజకవర్గంలో సభలో అనేక హామీలు ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు ఏ హామీలు నెరవేర్చారు? మీరు చెన్నూరులో రెవెన్యూ డివిజన్ పెడతామని చెప్పారు, చెన్నూరులో బస్ డిపో పెడతామని చెప్పారు, చెన్నూరులో 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, మందమరిలో మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టిస్తామని చెప్పారు. ఒక్కసారి కాదు, 2 ఎలక్షన్లలో చెప్పారు. 2014లో చెప్పారు, 2018లో చెప్పారు. తర్వాత చెన్నూరులో ఏవైతే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టిస్తామని చెప్పారు. ఇట్లా ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. కానీ ఇవాళ వాస్తవంగా ఉన్న పరిస్థితి ఏంటంటే ఇవాళ మీరు చెన్నూరులో తిరగలేని పరిస్థితి ఉంది, చెన్నూరుకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చెన్నూరులో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలపైన, తెలంగాణ ప్రజల సమస్యలపైన తెలుసుకోవడానికి ఈరోజు పాదయాత్ర చేస్తుంటే మన బాలకసుమన్ ఏమంటున్నారంటే అది పాదయాత్ర కాదు, జల్సా యాత్ర, అదేదో విహారయాత్ర అని చెప్పేసి నిన్న కమలాపూర్లో ప్రెస్ మీట్లో అని చెప్పడం జరిగింది. బాలకసుమన్, నీకు సోయినే మాట్లాడుతున్నావా? మరి రాష్ట్ర అధ్యక్షుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తే మరి నువ్వు నీ చెన్నూరు నియోజకవర్గాన్ని వదిలేసి నాగార్జున సాగర్ ఎన్నికలలో చేసింది ఏంటిది, దుబ్బాక ఎన్నికలలో చేసింది ఏంటిది, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో చేసింది ఏంటిది, ఈరోజు హుజరాబాద్లో నువ్వు చేస్తున్నది ఏంటి, హుజరాబాద్ కమలాపూర్లో నువ్వు చేస్తున్నది ఏంటిది? తిన్ను తొంగుంటున్నావు, ఎన్నికల ప్రచారం పేరు మీద జల్సా చేస్తున్నావు, సరదా చేస్తున్నావు, ఎంజాయ్మెంట్ చేస్తున్నావు. అక్కడ నీ రైతులు అల్లకల్లం అవుతుంటే అరిగోసపడుతుంటే ఇక్కడ నువ్వు జల్సాలు చేస్తున్నావు. మరి ఇదెంతవరకు సభావు నీకు? అట్లా కాదు బాలకసుమన్, నువ్వు సోయిడు మాట్లాడతలేవు. మొన్న మీ అన్న కేటీఆర్ గారిని వైట్ ఛాలెంజ్, అదే డ్రగ్ విషయంలో టెస్ట్కి పంపించమని మనం అడిగితే ఆయన ఇంతవరకు ఓట్లేదు. మరి నువ్వు కూడా సోయిడు మాట్లాడతావు. వీరవంకలో వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు ఎమ్మెల్సీ నారదోసు లక్ష్మణరావు ఆర్థిక సహాయం అందించారు. వీరవంక మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన 31 కుటుంబాలకు 1,09,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కష్టం వచ్చినా ఏదో రకంగా సాయం చేసిన ప్రభుత్వం అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన సీఎం కేసీఆర్ వెంట మనమందరం ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వాల బాలకిషన్ రావు, సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, నాయకులు తిరుపతి రెడ్డి, సాదవరెడ్డి, తహసీల్దార్ సరిత, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కొన్ని ఇళ్లలో నీళ్ళు వచ్చి అక్కడ ఉన్న బట్టలు వస్తువులు అన్నీ తడిచిపోయినాయి. ఇంకా 2 రకాల నష్టం, గట్టిగా నీళ్ళు వచ్చిన ఇల్లు కొన్ని ఉన్నాయి, అదేవిధంగా ఇల్లు లోపలికి వచ్చి లోపల ఉన్నటువంటి ధాన్యం కానీ బట్టలు కానీ మంచాలు ఇతర వస్తువులు తడిచిపోయినటువంటి ఇల్లు కూడా కొన్ని ఉన్నాయి. కనుక ఈ 2 రకాల ఇళ్లకు ప్రభుత్వము నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రెవెన్యూ అధికారులు పంపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంపీపీ రేణుక గారు, జడ్పీటీసీ సభ్యురాలు వనమాల గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు బాలకృష్ణరావు గారు, వీళ్ళంతా కలిసి ఇక్కడ వీరవంక మండలంలో ఈ అధిక భారీ వర్షాలతోటి కొన్ని గ్రామాలలో, ఏ గ్రామాలంటే ఇప్పుడు వీరవంక అంటే బేతిగల్లు, బొమ్మపల్లి, బ్రాహ్మపల్లి, చల్లూరు, ఎల్పాక, కోరకలు, కనపర్తి, నర్సింగాపూర్, కోటిపల్లి, వలబాపూర్ సార్ ఇట్లాంటి 10 గ్రామాలలో లోతట్టులో ఉన్నాయి. అక్కడికి భారీ వర్షాలతోటి నీళ్లు ఇళ్ళ వచ్చి కొన్ని వస్తువులు ఖరాబైన నీళ్ళకి వచ్చాయని చెప్పి వీళ్ళంతా ముఖ్యమంత్రి గారికి తెలియజేయగానే ముఖ్యమంత్రి గారు వెంటనే అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ 10 గ్రామాలలో ఎవరెవరి ఇళ్ళు అయితే మరి నీళ్ళలో మునిగిపోయినాయో, ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయో అక్కడికి మీరు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎంత నష్టం జరిగిందో చూసి దాని అంచనా వేసి ప్రభుత్వానికి తెలియజేయాలి. దాని తర్వాత మీరు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించిన వెంటనే మన గౌరవ తహసీల్దార్ గారు ఇతర అధికారులు ఎవరెవరి ఇళ్ళకి నీళ్ళు వచ్చి వస్తువులు ఖరాబయ్యాయని చూసిన తర్వాత వాళ్ళు అంచనా వేసారు. వట్టినే నీళ్లు వచ్చిపోయిన ఇళ్ళకేమో 3,200 రూపాయలు,
నీళ్ళు ఇళ్ళకి వచ్చి వస్తువులు చెడిపోయినటువంటి ఇళ్ళకేమో 3,700 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అధికారులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోగానే ముఖ్యమంత్రి గారు వెంటనే చెల్లించడం చెప్పడం జరిగింది. అదేవిధంగా మన గౌరవ బిస్గిర్ షరీఫ్ గ్రామంలో ఈటల జమున ఇంటింటా ప్రచారం నిర్వహించారు. జమ్మికుంట మండలంలోని బిజ్గిర్ షరీఫ్ గ్రామంలో ఈటల జమున ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. గ్రామ నాయకులు, మహిళలు మంగళహారతులతో, శాల్వాలతో సన్మానించి స్వాగతం పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ దేవాలయాలైన హనుమాన్ టెంపుల్లో కొబ్బరికాయ కొట్టి ప్రచారం జరిపారు. గడప గడప ప్రచారంలో మహిళలు మంగళహారతులతో బొట్టు పెట్టి పువ్వులతో ఆశీర్వదించారు. బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఈటల రాజేందర్ని గెలిపించాలని కోరారు. ఆమెకు గ్రామస్తులు మద్దతు తెలిపారు. ఎప్పుడైతే ఈటల రాజేందర్ గారిని పదవి నుంచి తీసేసినప్పటి నుండి, ఎమ్మెల్యేకి రాజీనామా చేసినప్పటి నుండి కూడా ఎలక్షన్ల ప్రచారం కోసం తిరుగుతున్నప్పుడు ప్రతి గ్రామం, ప్రతి మండలం, హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 5 మండలాలలో కూడా అన్ని విలేజ్లు దాదాపుగా ఒక 3 మండలాలు 4 మండలాలు కవర్ చేసినాం. 5 మండలాలు ప్రతి విలేజ్లలో కూడా ఈరోజు హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా అట్లనే కనిపిస్తుంది. యువకులు మొత్తం ఇంటికొకరు వచ్చి మా వెనకాల తిరిగి మొత్తం ప్రచారం అయిపోయే వరకు ఉంటున్నారు. మీకు భరోసా ఇస్తున్నాం మేడం, మీరు ఏం భయపడొద్దు, 1,00,000 మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. ఇవాళ ప్రతి గ్రామం, ఒక గ్రామం అనేది కాదు, 5 మండలాలలో అన్ని విలేజ్లలో కూడా అదే విధంగా ఉన్నది. ఒక ఊరికంటే ఒక ఊరు ఇంకా ఆ ఊర్లో అట్లా చేసిరు, ఈ ఊర్లో ఇంకా ఎక్కువ రావాలని అట్లా పోటీ పడి చేసినట్టు ఉంటుంది. ప్రచారం లాగా లేదు, ఇది విజయోత్సవ ర్యాలీ అని చెప్తున్నారు మాకే. అంటే ఒక్కరు రమ్మంటే 10 మంది వస్తున్నారు, పని మానేసుకొని వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వరిసేన్ల పనులు ఉంటే కూడా పనులు మానేసుకొని సార్ మా కోసం ఇన్ని రోజులు కష్టపడ్డారు, మేము ఒక్కరోజు సార్ కోసం కష్టపడమని చెప్పి ఇవాళ వాళ్ళ పనులు మానేసుకొని వచ్చి ఊరంతా వచ్చి మేము వెళ్తున్నామంటే, ప్రచారానికి వస్తున్నామంటే ఊరంతా కూడా పని మానేసుకొని మా వెనకాల తిరుగుతున్నారు. ఇవాళ ఈరోజు బిజిగిరి షరీఫ్లో మొదలుపెట్టినాం. స్టార్టింగ్లోనే చూశారు కదా, మైనార్టీ వాళ్ళు బీజేపీకి వేయరని అన్నారు, కానీ మైనార్టీస్ మొత్తం మా వెనకాలనే వచ్చి ఇవాళ వాళ్ళే ఫస్ట్ ఫోటో దిగిరు, వాళ్ళే మాకు బొట్టు పెడుతున్నారు. మా ఓట్లు మొత్తం సార్కి అని చెప్తున్నారు ఇవాళ. కాబట్టి ఈసారి ఇంకా అంతకుముందు కంటే కూడా ఈసారి ఎక్కువ మెజార్టీ ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తాను. వీనవంకలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలకు పాడి ఉదయనందన్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. వీనవంక మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దాసారపు రమేష్, దాసారపు రవి, రాయశెట్టి కనకమ్మ, మోటం రాజయ్య, దాడ సారయ్య, దాడ మౌనిక వారి కుటుంబ సభ్యులకు యుఫ్టీవీ సీఈఓ ఉదయనందన్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరామోజు, రమణయ్యకు వైద్య ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. యాదవ సంఘం సభ్యులకు 25,000 విలువ గల సౌండ్ సిస్టమ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, వెన్నంపల్లి నారాయణ, దూలం అంజయ్య గౌడ్, శ్రీధర్లు పాల్గొన్నారు. వీనవంక గ్రామ ముద్దుబిడ్డ శ్రీ పాడి ఉదయనందన్ రెడ్డి గారు సామాజిక సేవ పట్ల ముందుంటారనే దానికి నిదర్శనంలో భాగంగా ఈరోజు యాదవ సంఘ కులస్తులకు అడిగిన వెంటనే వారికి సంబంధించిన వస్తువు ఒక సౌండ్ సిస్టమ్ తెచ్చుకుంటామన్న మాటతోటి ఈ మధ్యలో వారికి చేరవేయడం జరిగింది సమాచారాన్ని. ఈరోజు ఆ యాదవ కులస్తులందరికీ ఉపయోగపడే విధంగా సౌండ్ సిస్టానికి సరిపడా రూపాయలు 25,000 రూపాయలు మరి యాదవ కులస్తులకు అందరికీ ఇవ్వడం జరిగింది. సామాజిక సేవ అంటేనే ఉదయనందన్ రెడ్డి గారు అంటేనే సాటి పరిస్థితి లోపల యావత్ ప్రపంచం గడగడలాడుతున్నటువంటి సమయంలో మరి అప్పుడు కూడా మన గ్రామం లోపల కాకుండా మన మండలం లోపల పక్కపొంటి ఉన్నటువంటి ఇల్లంతకుంట, జమ్మికుంట, హుజురాబాద్ మండలాల్లో ఎఫ్టీవీ సౌజన్యంతో 50 లక్షల రూపాయల విలువ చేసేటువంటి మరి ఆహార పదార్థాలను కూడా వారు అందజేయడం జరిగింది. ఎస్పెషల్లీ వీనవంక గ్రామం లోపల ఉండబడేటువంటి కుటుంబాల్లో కేవలం ఒక 25 కుటుంబాలు, సంపన్న కుటుంబాలకు మినహా మిగతా వాళ్ళందరి కుటుంబాలకు కూడా అందరికీ ఈ ఆహార పదార్థాలు అనేటువంటి చేరవేయడం జరిగింది. సుమారు 27 లక్షల రూపాయల విలువ చేసేటువంటి బియ్యాన్ని మన మండలం లోపల మరి పంపిణీ చేయడం జరిగింది. ఈ రకంగా
ఉదయనంద రెడ్డి గారు 2008 నుంచి ఇప్పటి వరకు కూడా నిరాటంకంగా అడిగిందే తడుగా వెంటనే స్పందించేటువంటి హృదయంతో మరి వారు నా వల్ల కాదు అని ఏనాడు అనకుండా తప్పనిసరి ఏదో రకమైనటువంటి సహాయం అనేటువంటి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మరి వారికి గ్రామస్తులం అందరం రుణపడి ఉంటామని. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మాకు సౌండ్ బాక్స్ లేవని మా కుల పెద్దలు, మా యూత్ సభ్యులు మేమందరం పోయి ఉదయనందన్ రెడ్డి గారిని అడగగానే సారు వెంటనే మాకు సౌండ్ బాక్సులు ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఈరోజు ఉదయనందన్ రెడ్డి సార్ వారి ఆ బృందము మాకు ఈరోజు వచ్చి డబ్బులు 25,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. వారికి మా యాదవ్ సంఘం కుల సంఘం పెద్దల తరపున మరియు మా యూత్ సభ్యులు మరియు కుల సంఘాలందరి తరపున వారికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వారి బిజినెస్ ఎప్పుడు కూడా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మా యాదవ్ సంఘం కుల దైవంను మరియు మా వినాయకుడిని మనసారా వేడుకుంటూ వారి వీరవంక మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పర్యటించారు. వీరవంక మండలం హిమ్మత్ నగర్ కనపర్తి గ్రామాల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హిమ్మత్ నగర్ కనపర్తి గ్రామాల్లో జరిగే టీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కనపర్తి గ్రామానికి చెందిన ఆరెల్లి శ్రీనివాస్కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు నుంచి మంజూరైన 2,25,000 చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు పర్లపల్లి రమేష్, అంగిడి రాధా ఓదెలు, ఉప సర్పంచ్ రమేష్, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పడాలి నువ్వు ఫోన్ ఉంటే అరవద్ది 2 అడ్జస్ట్ కావాలి. ఈ ఊరు బస్సు వేరే వెళ్ళిపోయింది ఎలా కావాలి అది ఇంకా ఆ ఇన్ఛార్జ్ ఎక్కువ ఉంటాడు మళ్ళీ ఒక అర్థం ట్రై చేస్తా. హుజరాబాద్లో జరిగే గౌడ గర్జన సభకు జమ్మికుంట మండలం నుండి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. హుజరాబాద్లో బుధవారం జరిగే గౌడ గర్జన సభకు బస్సులలో తరలి వెళ్తున్న జమ్మికుంటలోని గౌడ కులస్తులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. దళిత క్రిస్టియన్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంట హనుమన్లపల్లిలో కొత్తగా నిర్మించిన బాపిస్టు చర్చిని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హనుమన్లపల్లిలో కొత్తగా చర్చిని నిర్మించుకున్న సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాల మతాల వారిని సమదృష్టితో చూస్తున్నారని, కేసీఆర్ నాయకత్వంలో సెక్యులర్ ప్రభుత్వం కొనసాగుతున్నదని తెలిపారు. అందరి స్థితిగతులను మరింత మెరుగుపరిచేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా చర్చీలు, ఆలయాలు, మసీదుల నిర్మాణాలు, మరమ్మతులు, అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఇస్తుందని, దళిత క్రిస్టియన్ల డిమాండ్లు బంధు పథకాన్ని వర్తింపజేయాలనే కోరిక గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుందని, పేదవారికి దుస్తులు అందజేస్తున్నామని గుర్తు చేశారు. హైదరాబాద్లో 2 ఎకరాలలో 10 కోట్లతో క్రిస్టియన్ భవన నిర్మాణం, క్రిస్టియన్ల శ్మశాన వాటికల కోసం హైదరాబాద్ పరిసరాలలో 65 ఎకరాలు కేటాయించామని, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, బాపిస్టు చర్చి అధ్యక్షుడు డేవిడ్ శాంతారాజు, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు రాజ్ కుమార్, కౌన్సిలర్లు మల్లయ్య, విజయలక్ష్మి, టీఆర్ఎస్ నాయకుడు సమ్మిరెడ్డి, తాళ్లపల్లి సరళ, జాషువా, జయశంకర్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దైవ నామములో అందరము ప్రతిష్ఠిస్తున్నాం. వరదలకు హౌసింగ్ బోర్డు మునగడానికి కారణం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమని కౌన్సిలర్ శ్రీపతి నరేష్ తెలిపారు. జమ్మికుంటలో గత వారం రోజుల క్రితం వర్షాలకు హౌసింగ్ బోర్డు లోతట్టు ప్రాంతం మునిగిపోవడానికి కారణాలు తెలుసుకున్నారు. కొత్తగా కట్టే
వరద కాలువ పనులను పరిశీలించడం జరిగింది. వరద కాలువ పనుల కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్లనే హౌసింగ్ బోర్డు మునగడానికి కారణమయ్యిందని కౌన్సిలర్ శ్రీపతి నరేష్ తెలిపారు. ఈ సమస్య వెంటనే మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా కమిషనర్ వెంటనే స్పందించి వరద కాలువ వెంబడి ఉన్న మట్టిని తొలగిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 300 కుటుంబాలు వర్షపు నీటిలో మునగడానికి కారణమైన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని కౌన్సిలర్ శ్రీపతి నరేష్ తెలిపారు. జమ్మికుంట పట్టణంలో స్టార్టింగ్ నుండి ఇక్కడ నాయన్ చెరువు దాకా ఆ బురదలకెళ్ళి మేము నడుచుకోవడం చూసుకుంటూ రావడం జరిగింది. అసలు కారణం ఏంటంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మొత్తం ఈరోజు మా హౌసింగ్ బోర్డు మునగడానికి కారణం కాంట్రాక్ట్ నిర్లక్ష్యంగా. ఆ విధంగా అడ్డుకట్టలేస్తే వరద నీరు ఎటు పోవాలి, ఆ విధంగా చేస్తేనే ఈరోజు హౌసింగ్ బోర్డు మునిగింది. మొన్న పైపులు అడ్డంగా ఉంటే అక్కడ మొత్తం తడితే ఆ రోజు ఫస్ట్ వానకు తీసేస్తాం. నిన్న కురిసిన వర్షానికి హౌసింగ్ బోర్డు లోతట్టు ప్రాంతం ఆ వరదకాలం మోరు నుండి నీళ్ళు పోతుంటే అసలు ఏందని చెప్పేసి ఆరాధిస్తే అసలు విషయం ఇక్కడికి వచ్చినాక తెలిసింది. వీళ్ళ వర్క్ జరగడానికి అవతల వాళ్ళను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే స్థానిక అధికారులు ఈ యొక్క కాంట్రాక్టర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. వెంటనే పనులు ఈ విధంగా చేసే వీరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఇంతమందికి నష్టానికి కారణమైన కాంట్రాక్టర్ పైన వెంటనే చర్య తీసుకోవాలని బీజేవైఎం ఆధ్వర్యంలో బండి సంజయ్ చిత్రపటానికి ఇల్లంతకుంటలో పాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రేపు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి చేరుతున్న సందర్భంగా ఆయన చిత్రపటానికి ఇల్లంతకుంట మండల కేంద్రంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యువమోర్చా మండల అధ్యక్షులు గుత్తికొండ పవన్ మాట్లాడుతూ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం 7 సంవత్సరాల పాలనలో యువకుల, నిరుద్యోగుల, చేతివృత్తుల వారి జీవితాలను నిరాదరణకు గురి కావడం జరిగిందన్నారు. నేనున్నానంటూ తెలంగాణ ప్రజలను కేసీఆర్ కుటుంబం కబంధ హస్తాల నుండి, వారి బానిస సంఖ్యల నుండి ప్రజలను విడిపించుటకు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి చేరుతున్న సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ ప్రజా సంగ్రామ యాత్రలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ నుండి హుజరాబాద్ వరకు పాల్గొని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు సంగరాజు, కార్యదర్శి హరీష్, సభ్యులు శివమణి, బీజేపీ మండల సోషల్ మీడియా కన్వీనర్ తిప్పారపు విజయ్, బీజేవైఎం శ్రీరాములపల్లి గ్రామ అధ్యక్షులు రుద్రవరపు చందు, రాకేష్, మహేష్, సునీల్, రాజు, శ్రావణ్, శరత్ చంద్ర నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కాషాయ దళపతి మా బండి సంజయ్ అన్న గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టాలను, సమస్యలను తీర్చడానికి, తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టారు. దీని సందర్భంగా రేపు జరగబోయే కరీంనగర్ పార్లమెంటు పరిధిలోనికి రేపు సంజయ్ అన్న గారు కాలు మోపడం జరుగుతుంది. దీని సందర్భంగా ఇల్లంతకుంట మండల భారతీయ జనతా యువమోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో సంజయ్ అన్నకు పాలాభిషేకం చేయడం ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ వేడుకలు కనగర్తి గ్రామంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఈటెల రాజేందర్ పరామర్శించారు. ఇల్లంతకుంట మండలం కనగర్తి గ్రామంలో ఇటీవల మృతి చెందిన జీడి రాజయ్య, కుమ్మరబోయిన భూదేవి కుటుంబాలను మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ గణేష్, సంపత్, రాజు తదితరులు పాల్గొన్నారు. క్రాసింగ్ కూడా పట్టాలు ఇట్లా ఎత్తుకొని ఉన్నాయా? పక్కన ఒక ట్రైన్ ఆడ ఆగింది సార్, ఆగింది అనుకొని వస్తాను సార్. పక్క పట్టు ఇంకోటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుల సంఘ భవనాలకు మంజూరు పత్రాలు అందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. విజయ డైరీ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు.
గడ్డివానిపల్లిలో గెల్లు శ్రీనివాస్కు అపూర్వ ఆదరణ. బాల్కా సుమన్పై మండిపడ్డ చెన్నూరు బీజేపీ నాయకులు. ఎస్ఎస్సి సిటీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల పక్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.